ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఒక ముఖ్యమైన పనుంది. వెళ్ళొచ్చేస్తాను. ఏమండి జాగ్రత్త. జాగ్రత్త. బాయ్. సార్ సార్ ఈమె హౌస్ ఓనర్ సార్. చెప్పండి. సార్ ఈ ఇంటిని అద్దెకిచ్చాం, అంతకుమించి మాకేం తెలీదు. మీరేం భయపడకండి, మేము చూసుకుంటాం. రాజేష్, శంకర్కి ఫోన్ చేయి. శంకర్, చెప్పండి సార్. ఎంతమంది ఉన్నారు? 2 సార్. 2 లోనే ఉన్నారు కదా? అవును సార్, లోపల ఉన్నారు. ఓకే, కట్ ద లైన్. లిసన్ గాయ్స్, లెట్స్ గో. మీరు రండి సార్. మేడం, మీరు లోపలికి రండి. తమ్ముడు, ఎవరు? నేనే హౌస్ ఓనర్ని. ఏంటన్నా ఈ టైంలో? ఊళ్ళో మా మామగారు చనిపోయారు, నేను వెంటనే బయలుదేరాలి. రేపు ఉదయాన్నే చీరాల నుంచి మా బంధువులు వస్తారు. వాళ్లకు ఈ ఇంటి కీస్ ఇవ్వాలి, ఇచ్చేస్తారా? ఏం చేద్దాంరా? తెరవురా. ఎవర్రా మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ ప్లాన్ ఏంట్రా? చెప్పరా. మేము ఇక్కడ ఉన్న సన్నది మీకెవరు చెప్పారు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పురా. ఏంటి వేలు ఇలా చేశావు? వదిలితే నిన్ను కూడా చంపేసి ఉండేవారు. వీళ్ళు ఎవరు సార్? ఏ గ్రూప్ అయి ఉంటారు? ఎంతమంది చనిపోయారు సార్? పోలీస్ వాళ్ళకి దెబ్బ తగిలిందా? ఎన్ని రోజులుగా వాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఎలా సార్ కనిపెట్టారు? ఊరుకుంటారు ఏంటి సార్? జరిగింది చెప్పండి. ప్రస్తుతం ఎవరు చెప్పారు? నేనే చెప్పాను సార్. ఈ విషయం మాత్రం చెప్పేయండి. మీ ఏరియాలో ఎవరైనా కొత్తగా వస్తే వారి గురించి విచారించరు, పోలీసులకు ఇన్ఫార్మ్ కూడా చేయరు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరో, ఇలాంటి సంగతులు మాకు ఏమాత్రం తెలీదు. అనుమానించదగ్గ వ్యక్తులు వచ్చారని మాకు సమాచారం అందింది. విచారిస్తుండగా మా వాళ్ళని వాళ్ళు కాల్చారు, మా వాళ్ళు కూడా వాళ్ళని చంపేశారు. సార్, మొదట మీరు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు మమ్మల్ని షూట్ చేశారు. ఇది ఎప్పుడు చెప్పే డైలాగేగా? ఏంటి ఎప్పుడు చెప్పే డైలాగా? మా ఆఫీసర్స్ 4 చనిపోయారు. మైక్ ఉంటే చాలు ఏదైనా అడుగుతారా? ఎలా ఉన్నారు చూసుకో. నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. ఇంకొంచెం తిను. హాయ్ బుజ్జి జాను. రండన్నయ్య. బుజ్జమ్మా, తిన్నావా? జాన్ బంగారం, ఏం తీసుకుంటారు? కాఫీ. మీకు? నాకు కూడా. హే, ఏమైంది డాడీ? దెబ్బ తగిలిందా? చేతులకు బ్యాండేజ్ ఉంది. బైక్ నుంచి కింద పెట్టారా? దీనికే చెప్పా కొత్త కారు కొనండి అని.
కొత్త కారు కొనుంటే ఇలా కింద పడి ఉండరు కదా డాడీ. ముందు స్కూల్కి బయలుదేరు, కార్ తర్వాత కొనుక్కోవచ్చు. హోమ్ మినిస్టరే చెప్పారు. అయితే కొత్త కారు కొనేటట్లే. ఉండండి. తీవ్రవాదులను పట్టుకోవడానికి వెళ్ళిన చోట పోలీసుల మీద ఎదురు కాల్పులు చేశారు. ఎలాగో వేణు వచ్చి నన్ను కాపాడాడు. ఏయ్, ఏంటిది? నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఏంటో అర్థం చేసుకున్నావు అనుకున్నాను. నువ్వేంటంటే ఏడుస్తున్నావు? అది కాదండి, పాప ముందు ఏడిస్తే తను బాధపడుతుంది. హే, నా చేతికి దెబ్బ తగిలినందుకే ఇంతగా ఏడుస్తున్నావే? చనిపోయిన ఆఫీసర్ల కుటుంబం గురించి ఆలోచించావా? రే దరిద్ర కొడుడా, ఎలా నిద్రపోతున్నావు చూడు. ఇలా పట్టబగలే పడుకుంటే ఆఫీస్ ఎలా డెవలప్ అవుతురా? నోరు మూయరా. ఇలా ఊరికే కూర్చుని వాకుండా ఇలా నిద్రపోతే ఒళ్ళుకైనా మంచిది. పోడా మైసూర్ బండ. లారీలో ఇరుక్కున్న కప్పలాగా ఉండి ఎలా మాట్లాడుతున్నావు చూడు. సైలెన్స్. హలో, చెప్పండి ఇన్ఫార్మర్. ఏంటది? బాంబు వేయబోతున్నారా? బాంబా? విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మీరేం చెప్తున్నారు ఓ సార్? అన్ని చోట్ల పెట్టారా? ఓ అలాగా. సరే, నువ్వు ఫోన్ పెట్టు, మేము వెంటనే అక్కడికి వస్తాం. చూడండి, మనం వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. లెట్స్ గో. రండి వెళ్దాం. ఈ అకౌంట్ నంబర్కి చైరల్ క్రాస్ లో ఉన్న ఎస్ఎస్ బ్యాంక్ లో 2 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. 19వ తారీఖు నాడు అనంతగిరిలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నారు. అంతేకాకుండా 20వ తారీఖు నాడు ఊటీలో ఉన్న రాధిగా ఏజెన్సీ పెట్రోల్ బ్యాంక్ లో మళ్ళా వాళ్ళు పెట్రోల్ ఫుల్ చేసుకున్నారు. అది మాత్రమే కాదు వేణు, 23వ తేదీ కొండపల్లిలో ఉన్న కుమార్ అండ్ కోలో ఫ్యూల్ వేశారు. అక్కడి నుంచి దగ్గరగా 20 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇంకో 3-4 బంకులున్నాయి. కానీ ఒక్క బంకులో కూడా వాళ్ళు ఫ్యూల్ చేయలేదు. బికాస్ అన్ని బంకుల్లోనూ సీసీటీవీ కెమెరాలున్నాయి. దీన్ని బట్టి తెలిసిందేంటంటే సీసీటీవీ కెమెరాలు లేని బంకులు మాత్రమే చూసి ఫ్యూల్ వేశారని స్పష్టంగా తెలుస్తుంది. డబ్బులు డిపాజిట్ అయింది షేరింగ్ ట్రాస్ట్ లో. వీళ్ళ యాక్టివిటీస్ వచ్చి ఊటీ, కోత్తగిరి, కున్నూర్. సో ఈ చుట్టుపక్కల ఏరియాలోనే వీళ్ళు ఏదో చేస్తున్నారు. అది ఏంటన్నదే అర్థం కావట్లేదు. 1 సెకండ్. ఎస్ రాజా. ఓకే రాజా, వేరేదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే వెంటనే ఫోన్ చేయి. థ్యాంక్ యూ. వేలు, మనం ట్రేస్ చేయమని చెప్పామే నెంబర్, ఆ నెంబర్ కొండపల్లి దగ్గర సిగ్నల్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫంక్షన్ జరిగే చోటు, గుడి, థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఇలా జనాలు ఎక్కువ ఉన్న చోటుగా చూసి క్లోజ్గా వాచ్ చేయండి. ప్రభు, ఎన్కౌంటర్ జరిగిన చోటుకెళ్ళు. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడు. ఓకే, షూర్. సబ్స్టిట్యూట్. ఎస్ సార్. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటి? నెక్స్ట్ ప్రోగ్రామా హైదరాబాద్ బిర్యానీ వేడిగా ఉందంట. దాన్ని కుండలు తిని బోర్ల పడుకొని ఉరకలేసి నిద్రపో. వాడు నాలిక.
అయితే ఏయ్, బుద్ధుందా నీకు? మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన బాంబు బిల్లు ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. అక్కడ కదా వెళ్ళాలి. ఎప్పుడు చూడు తిండి రాముడిలాగా ఉండు బాస్. ఈ ఇంట్లోనే బాంబు పెట్టినవాడు ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరేనా? ఉమ్. ఏంజలీనా నేను రెడీగా అరే, ఉన్నాను దున్నపోతా, వెళ్ళాడు బాస్. పక్క. నేను రెడీగా ఉన్నాను వైట్ పీ. చెప్పుకోరా. ఎందుకు నెడుతున్నావు? ఆపరేషన్ గురించి మాట్లాడమంటే రొమాన్సా? స్టూపిడ్. నువ్వు సిద్ధంగా ఉన్నాను అనడం వల్ల వాళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారు. ఇక నుంచి నువ్వు ఆ పదాన్ని వాడకూడదు. బీ కేర్ఫుల్. Yes, sir. boss. కమాన్. ఇటు రారా. అది నా లవర్. నేను రైల్వే స్టేషన్లో పెడతా. ఉమ్. లేకపోతే బస్ స్టాండ్ లో పెడతా. అది లేక అరే బోండా జరగరా. నీకేమే? మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు మూసుకో. ఇస్తావా? ఇవ్వను అంతే. నేను ఎంత బతుకుతానో బాస్ మీకు తెలియదా? లోపల ఉండేవాడు కంపల్సరీ టెర్రరిస్ట్ అయి ఉంటాడు సార్. వాడిని కోడ్ని పట్టట్టు మెల్లిగా వెళ్ళి పట్టేసి పోలీస్కి వెళ్ళి అప్పచెప్తే మన తాలూకు జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెంట్ వరల్డ్ లెవెల్ లో ఫేమస్ అవుతుంది బాస్. తప్పుకో. ఏంటి చూస్తున్నారు బాస్? యాక్షన్ లో దిగండి సార్. చైనీస్ నుంచి ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ కి వచ్చేసావా? అరే ఆపండి అబ్బా, తలుపు కొట్టి వెళ్తాం లోపలికి. ఏం మాట్లాడుతున్నావు? బాస్ మనం బయట ఇలా కుక్కల్లా ఉండడం ఇది నాగరికత కాదు. తలుపు కొట్టి వెళ్ళడమే అది మన కళాచారం. పోరా ఎర్రోడా. పోరా బండోడా. రేయ్! గంటలు దాకొచ్చేదే. తలుపు తట్టి వెళ్తే ఉగ్రవాదులు అలర్ట్ అవుతారు తెలుసా? అవును కదా. తలుపుల్ని బొద్దలు కొట్టుకుని మరి వెళ్ళాలి. డూ ఇట్ బాస్. Take the position, boss. ఆఫ్ కోర్స్. రెడీయా? రండి బాస్. రా రండి పీటీ బాస్. కూర్చోను. రండి 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 రండి. ఇస్తావా? ఏయ్, ఏయ్, నిన్నే. ఇవ్వవయ్యా. నీకు అసలు మనసాక్షి ఉందా? బాంబు పెడతాను అంటున్నావే. బాంబు పెడితే ఎంతమంది చనిపోతారో తెలుసా నీకు? మనుషుల ప్రాణాలంటే అంత వెటకరమా నీకు? అవును, ఇదంతా అడగ నువ్వెవర్రా? రేయ్, నీలాంటి తీవ్రవాదులు పట్టుకోవడానికి వచ్చిన జేమ్స్ బాండ్ని. నన్ను చూస్తే అలా కనిపించలేదు. ఇతనికి తెలిసిపోయిందన్నమాట. ఇంతవరకు నా పిల్లం దుద్దులు పెట్టాను, గొలుసు నమ్మాను, గాజులు నమ్మాను, అంతెందుకు వడ్యాని కూడా అమ్మాను. అప్పుడంతా చనిపోయిన వాళ్ళు నా పిల్లం నల్ల పూసలు పెడితే ఎలా చనిపోతారా? ఏమన్నా తాళిబొట్ట? అవునరా. అయితే నాటు బాంబు కదా? బాములా? నా పిల్లం తాలిబొడ్రా. మరైతే అప్పుడు విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో పెడతానన్నావుగా? అక్కడంతా అంగడులు ఉన్నాయి. అయ్యయ్యో, సారీ బ్రదర్, సిస్టర్. ఆ. చిన్న పనిది, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకు బ్రదర్ అయితే నా పిల్లం ఎలా నీకు సిస్టర్ అవుతుంది చెప్పరా? ఓహ్, యు మిస్టేక్ మీ. ఆ? ఐ యామ్ జెంటిల్‌మ్యాన్. ఆహా. నో, యు కంటిన్యూ. ఆగు. ఏవే, వీడిని నువ్వు రమ్మనే వచ్చాడా? ఓహ్, నో. ఏ, ఓరి దుర్మార్గుడా. ఇప్పటి వరకు మా ఆయన మా చెవులు తాకట్టు పెట్టాడు, చేతుల్లో తాకట్టు పెట్టాడు. కానీ ఎప్పుడు నన్ను అనుమానించిందే లేదు. కానీ ఇప్పుడు మధ్యలో నువ్వు వచ్చి అడగటం వల్ల ఆయన కూడా అనుమానిస్తున్నాడు. ఇంకో అసలు బాగుపడు. బాస్ 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 ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం. మీరు ఇదంతా పూర్తి చేసుకొని రండి. మేము అంబులెన్స్ ఫోన్ చేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాం. ఎరా బోండా, ఏంట్రా టామ్? లోపల ఉండేది టెర్రరిస్ట్ కాదు, ఒక తాగుబోతు ఎదవా. వాడి దగ్గర మన బాస్ దొరికిపోయారు. ఈ విషయం బయటికి తెలిస్తే మన జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెంట్ కి పెద్ద బొక్క. సో వాట్ యు ఆర్ డూయింగ్? వద్దడు. బాబోయ్. జాను తల్లి, వచ్చి డ్రెస్ మడత పెట్టరా. ఎందుకు? ఎందుకా? నేను నీకేం చెప్పాను? ఏం చెప్పారు? నువ్వు దెబ్బలు తింటావు. మీరు పెద్ద పోలీస్ ఆఫీసరు, అక్యూస్ ని కొట్టబోతున్నారు. ఉండు నిన్ను. వేలు ఏం నాన్నా? చూడు వేలు, అమ్మ కొట్టడానికి వస్తుంది. చూడని ఆ డ్రెస్ మడత పెట్టమంటే మాటకి మాట సమాధానం చెప్తోంది. ఏమైందిరా? ఊరికెళ్ళడం నచ్చలేదా? ఆ విలేజ్ లో వెళ్తానికి బోరు కొడుతుంది వేలు, నాకు నచ్చలేదు. అయ్యో, గ్రామానికి వెళ్ళడం అనేది మన తాత అమ్మమ్మని చూడడం మాత్రం కాదు. ఆ ఊరు ఎలా ఉంది, మన అలవాట్లు, మన పద్ధతులు, వీటి గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. ఆ ఊర్లో చాలా బర్డ్స్ ఉన్నాయి, అనిమల్స్ ఉన్నాయి, అక్కడ ఒక పెద్ద రివర్ ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఫిషింగ్ చేయాలి కదా.
నువ్వు ఊరికెళ్తే నేను కూడా వద్దాం అనుకున్నాను. మీరెళ్తే నేను వస్తా. ఓకే. ఏంటి వెళ్ళి ఇది ఎంక్వైరీ జరుగుతుంది కదా, అందుకనే వాళ్ళిద్దరిని వెళ్ళి రమ్మను. ఏంటి సార్ మీరు మాకేదో తెలియకుండా అద్దెకిచ్చేసాం. అది జరిగినప్పటి నుంచి మీరు ఇలా వచ్చి చీటికి మాటికి ఇలా అంటుంటే చుట్టుపక్కల వాళ్ళు అపార్థం చేసుకుంటారు సార్. తప్పుడు మనుషులకి ఇల్లు అద్దెకిచ్చారు, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం సార్? అవును, వాళ్ళకి మీరెలా తెలుసు? బ్రోకర్ మూలంగానా? లేదు సార్, బయట టూలెట్ బోర్డు పెట్టాము, ఇల్లు అడిగారు, ఇచ్చేసామండి. ఇల్లు అద్దెకి అడిగితే వెంటనే ఇచ్చేస్తారా? ఎవరు ఏంటని వివరాలు తెలుసుకోకుండానే అద్దెకిచ్చేస్తారా? సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసేటట్టు చెప్పారండి. బయట ఊరు వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కమిషనర్ ఆఫీసులో ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? మేం చెప్పేదేమీ ఫాలో అవ్వకండి, తర్వాత ఇలాంటిది ఏదైనా జరిగితే పోలీసుల మీద పడతారు. వాళ్ళని చూడటానికి వేరెవరైనా వచ్చారా? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళ తోడు ఒక అమ్మాయి వస్తుందండి. వాళ్ళు ఎవరు ఏంటని తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ అని తీసుకొస్తారండి. సరే, మనిషి చూపిస్తే గుర్తిస్తారా? గుర్తిస్తానండి. ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడతారని తెలీదండి, మేమే ఇక్కడ ఉండము. ఏ పగలు పనికి వెళ్తున్నారా? పాడూరులో ఇల్లు కడుతున్నాం సార్, అక్కడికి వెళ్తాం. ఓ, ఇల్లు కట్టి పాకిస్తాన్ వాళ్ళకి అద్దెకిస్తారా? అలాంటిదేం లేదు సార్. అయితే ఎందుకు పనికి వెళ్ళలేదు? ఇది జరిగిన తర్వాత ఇంకొక మనిషిని పనిలో పెట్టాను, అతనే అంతా చూసుకుంటాడు. కనీసం ఆయనైనా ఎవరు ఏంటని విచారించారా? వాళ్ళు చాలా మంచోళ్ళండి, మాకు తెలిసిన వాళ్ళే. సరే, వాళ్ళ గురించి ఎవరైనా గనక వచ్చి అడిగితే వెంటనే మాకు చెప్పండి. అలాగే సార్. వెళ్దాం పద. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం సార్. నేను ఎస్ఐ ప్రభు. చెప్పండి సార్. ఎండీని ఒకసారి కలవాలి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను ఇన్ఫార్మ్ చేసి వస్తా. మే కమిన్ సార్. ఎస్, మిమ్మల్ని చూడాలని ఎస్ఐ గారు వచ్చారు. రమ్మని చెప్పండి. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే సార్, రండి కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం తీసుకుంటారు సార్? ఏం వద్దు సార్. మీ ఆఫీస్ బయట సీసీటీవీ కెమెరా ఉంది కదా? అవును సార్, ఆఫీస్కి ఎవరెవరు వస్తున్నారో వెళ్తున్నారో తెలుసుకోవడానికి అరేంజ్ చేశాం. వెరీ గుడ్. ఎన్కౌంటర్ జరిగిన రోజు నుండి 10 రోజుల ముందు వరకు ఉన్న ఫుటేజ్ కావాలి సార్, ఇవ్వగలరా? తప్పకుండా సార్, కాస్త వెయిట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మే కమిన్ సార్? కాస్త లోపలికి రా. సార్కు 10 రోజుల ముందు ఫుటేజ్ కావాలి, కాస్త దాన్ని తీసి ఇవ్వు. ఓకే సార్. ఓకేనా సార్? ఇంకేంటి సార్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇదిగోండి సార్. ఇదిగోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పర్వాలేదు సార్. బయలుదేరుతాను. యా, థ్యాంక్ యూ. ఏం తీసుకుందాంరా? ఏదో ఒకటి చెప్పురా, తిందాం. కాఫీ ఓకేనా? ఏదో ఒకటి చెప్పరా. శ్వేత, టేబుల్ నంబర్ 4 లో ఆర్డర్ తీసుకో. ఏంట్రా బావా ఇంత సైలెంట్ గా ఉంది? ఆర్డర్ ప్లీజ్. బావా పిల్ల అదిరిపోయింది. ఏం కావాలి? నువ్వే కావాలి. కాస్త మర్యాదగా మాట్లాడతారా? మర్యాదగానే మాట్లాడతాను, నువ్వే కావాలి. చిన్నానా? బావా చిన్నానట. అమ్మాయికి చిన్నానైతే మనకి మామయ్య కదా. కరెక్ట్గా చెప్పారా? ఛీ, రేయ్, ఎవరు నువ్వు? నా ఫ్రెండ్ పైన చెయ్యేస్తావా? బా, నేను బా, చేస్తాను బా, చూడు. బా, ఆగు ఆగు. ఇలా చూడండి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ ఊరికి తను కొత్త, మీ గురించి తనకు తెలీదు. కథలు నాతో చెప్పుకో. నా ఫ్రెండ్ నే కొడుతుంది, అది నా ఫ్రెండ్ దాన్ని కొడతాడు. నువ్వు కొట్రా. ఏయ్, నన్ను కొట్టండి చూద్దాం. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్, ఉత్తి ట్యాంక్స్ మాత్రమేనా? ఒక కాఫీ ఇస్తారా? అయ్యో, కాఫీ ఏంటి సార్, కూర్చోండి సార్. అమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. తీసుకొస్తాను, కూర్చోండి సార్. ఎవరా అమ్మాయి కొత్తగా ఉన్నారు? ఫ్రెండ్ కూతురు సార్, రీసెంట్ గా వాడు చనిపోయాడు. ఒకటే కూతురు సార్, ఏదైనా పని చూపించి హాస్టల్లో జాయిన్ చేయాలి. అంతవరకు ఇక్కడే ఉంటుందని నేనే తీసుకొచ్చాను. తీసుకురావడం వరకు ఓకే సార్, ఎందుకు ఇలా లోకల్ కుర్రోళ్ళని లోపలికి వదులుతున్నారు? కస్టమర్స్ కొద్దిమంది అలాగే ఉంటారు సార్. మీరు కాఫీ తీసుకోండి సార్. మీరు తాగండి సార్, నేను కౌంటర్లో కూర్చుంటాను. కూర్చోండి. ఏం చదువుకున్నారు? బీఎస్సీ కెమిస్ట్రీ. ఇంత చదువుకున్నారు, మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో తేడా తెలీదా మీకు? మంచివాడా రౌడీ అని మొహంలో రాసి పెట్టి ఉంటుందా?
చాలా థ్యాంక్స్ సార్. సార్ ఆ పిల్లల వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు సార్. కాఫీ ఎంతో చెప్పండి. అయ్యో పర్లేదు సార్, ఉంచండి. లేదు, మీరు చెప్పాలి. అయ్యో బరేవారే, మీరు వద్దు సార్. మీరు చెప్పండి సార్. అయ్యయ్యో, ఓ 20 రూపాయలు ఇవ్వండి. ఓకే, ఉంటాను సార్. థ్యాంక్ యూ. రేయ్, నిన్న ఒక ఫార్ములా చెక్ చేయమన్నాను, చెక్ చేసావా? వెళ్ళండి బాస్, మీరు మీ ఫార్ములాను. నిన్న గుంటూరు మెస్ లో ఒక మంచి సైడ్ డిష్ తిన్నాను బాస్, సూపర్ గా ఉంది. చికెన్, మటన్, మధ్యలో ఎగ్గు, దాని మీద ఉల్లిపాయ, దాంతో మందు, సూపర్ గా ఉంది బాస్. అడిగితే ఫార్ములా అంటున్నాడు. ఇంట్లో అమ్మ కేసరి వండింది బాస్, తిని చూశాను, సూపర్ గా ఉంది బాస్. అమ్మని అడిగితే దాన్ని ఫార్ములా అంటుంది. టీవీలో వండారు, దాని గురించి అడిగితే దాన్ని ఫార్ములా అంటున్నారు. అందరూ ఫార్ములా గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ సైంటిస్టే కదా, మీరు మాత్రం ఎందుకు తెల్ల కోటు వేసుకున్నారు? రేయ్, వాళ్ళ ఫార్ములా నా ఫార్ములా ఒకటేనా? తెలియదు నానండి బాస్, ఎందుకు కోపడుతున్నారు? స్టూపిడ్. ఇండియా దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని నేను పోరాడుతుంటే నా ఫార్ములాని వాళ్ళ ఫార్ములాని ఒకటే అంటున్నావు. తిండిపోతా పో, నువ్వు ఈ మహాన్ని నాకు చూపించదు పో. ఏదైనా అడిగితే ఈయనకి కోపం వస్తుంది. స్టూపిడ్. తిని ఒళ్ళు మాత్రమే పెంచి మెదడుని పెంచని ఇలాంటి వాళ్ళ కోసం ఒక కొత్త ఫార్ములాని కనిపెట్టి బుద్ధిమంతులతో నిండిన ఇండియాని తయారు చేయబోతున్నాడు ఈ సైంటిస్ట్. సార్ మనకి బాంబే నుంచి ఒక కేసు వచ్చింది, దాన్ని మనం డీల్ చేయాలి. చేద్దాం. ఇన్ఫార్మర్. హలో, చెప్పండి. రియలీ? అలాగా? ఓ థ్యాంక్ యూ. మేము వెంటనే వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్దాం, వాళ్ళని పట్టుకుందాం. తప్పకుండా వెళ్దాం, వెళ్ళి పట్టుకుందాం. చించారు. ఇంతకు ముందు ఇలాగే ఏ ప్లాన్ లేకుండా వెళ్ళి ఒక ఇంట్లో తీవ్రవాది ఉన్నట్టు లోపలికి వెళ్ళి దెబ్బలు తిన్నారు. ఆ కాయాలే ఇంకా ఆరలేదు, మళ్ళీ కావాలా ఏంటి? ఇది మాత్రం బాగా గుర్తుంటుంది. అవును, అందువల్ల నాకు తెలిసిన సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఐడియా అడిగి దాని ప్రకారం హోటల్ కి వెళ్ళి అతన్ని పట్టుకుందాం. పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం, మెడల్స్ అని మన మెడల్ వేసుకుందాం. ఏమంటా? కరెక్ట్, అందరూ కొట్టేద్దాం. రండి. అలాగే రండి. రే హల్క్, లావుగా ఉంటే మాత్రం సరిపోదు, బ్రైట్ గా ఉండాలి. ఎందుకురా ఇప్పుడు డల్ గా ఉన్నావు? ఏంటండి పొద్దుటి నుంచి 4 దాకా కథలు చెప్పి చంపుతున్నారు, కోడు మాత్రం పెట్టట్లేదు. అలాంటప్పుడు ఈ కొట్టిని ఎలా చూడగలను? ఏమన్నావు? కొట్టా? వాట్ నాన్సెన్స్! ది గ్రేట్ సైంటిస్ట్ హ్యారీ పోటర్ అనంత్ యొక్క సైంటిస్ట్ ల్యాబ్ ని కొట్టు అని అనేసావు కదరా. కొట్టుని కొట్టు అనేగా చెప్పాలి. అవునరా, అడవిలో తిరుగుతూ ఉండాల్సిన గున్న ఏనుగుని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నాను చూడు అంటావురా. నువ్వు ఇంకా ఎక్కువ అంటావు. యు నో వాట్ ఇస్ దిస్? తీశారు కదా, మీరే చెప్పండి. జురాసిక్ పార్క్ యొక్క యూరిన్. 600 సంవత్సరాలుగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు డల్ గా ఉన్నప్పుడు బ్రైట్ అవ్వాలంటే వాసన చూసుకో. డల్ గా ఉన్నప్పుడు వాసన చూడు. ఓకే, అలాగే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్. ఐఎమ్ గ్రేట్ సైంటిస్ట్ హ్యారీ పాటర్ అనంత్. మీరే కదా డాక్టర్ జేమ్స్? అవును, నేనే సార్. మీ గురించి నా ఫ్రెండ్ డామ్ క్రూజ్ చాలా చెప్పాడు. మాలాంటి సైంటిస్టుల అడ్వైజులు అన్ని అనుసరించకపోవడం వల్ల చాలా చెడ్డ విషయాలు జరుగుతాయి. పెద్ద టెర్రరిస్టులు, నక్సలైట్లు, బాంబ్ బ్లాస్ట్లు, ఫ్లైట్ హైజాక్లు, వీటిని అడ్డుకోవడానికి వెళ్ళిన పోలీసులు అధికారులకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతో ఫండ్స్ వేస్ట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మాలాంటి సైంటిస్టుల బ్రెయిన్స్ ని మీరు యూజ్ చేసుకోవాలి. సైంటిస్ట్, మీ బ్రెయిన్ ని అలా ఇచ్చేస్తే మేము ఉండి తింటాం సార్. ఎవరు మూసుకోరా? మటన్ బ్రెయిన్ నే తినాలి, మనిషి బ్రెయిన్ ని తినకూడదు. వాట్ ఏ నాన్సెన్స్! రే బోండా, ఊరుకోరా. సార్, మీరు చెప్పేది కరెక్టే సార్. మేము కూడా కొన్నిసార్లు తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సైంటిఫిక్ గా మాకు ఏదైనా క్లూ ఇచ్చారంటే అది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు మీరు ఇలాంటిది ఏదైనా ఒకసారి ట్రై చేశారా? లేదు సార్. ఏంటి బాస్, ఏంటి దాస్తున్నారు? ఊరుకోండి బాస్. సైంటిస్ట్ దగ్గర, జర్నలిస్ట్ దగ్గర నిజం చెప్పాలి బాస్. మన ప్రాబ్లం ఏంటని చెప్తేనే వాళ్ళు మనకి ఐడియా ఇస్తారు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ ఏ న్యూ టెక్నాలజీ. ఇలాంటిది మీరు ఎక్కడో చూసు. మోర్ దెన్ ఆల్మోస్ట్ 25 years గా నేను ఒంటరిగా ఉండి ఒంటరిగా ఆలోచించి తయారు చేశాను. అయ్యి కారు ఇది నాకా సార్? కార్. థ్యాంక్ యూ. సైంటిస్ట్ గారు, ఆయనకు మాత్రం కారు ఇచ్చారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు కారు ఇవ్వండి. వాట్ నాన్సెన్స్! రేయ్, ఇదేమన్నా డమ్మీ కార్ అనుకున్నావా?
లేదా ప్లాస్టిక్ కార్ అనుకున్నావా? కూర్చోండి సార్. రేయ్, సైలెంట్ గా ఉండరా, ఎందుకు టెన్షన్ చేస్తున్నావు? దీంతోనే నీ ముక్కు పగల కొడతా. జరగండి జరగండి. ఆల్ ఆఫ్ వాట్స్ ఏ టీవీ. జరుగురా. ఎలా ఉంది? ఇదే నా సైన్స్ మ్యాజిక్. దీన్ని మీరు బాగా గమనించారంటే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయకూడదని అన్ని నేర్చుకున్నారు కదా. అలాగే సార్. టేక్ ద రిమోట్. ఇవ్వండి సార్. దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసి పక్కాగా చేశారంటే శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే బోనా. థ్యాంక్ యూ సార్. నాతోరా? హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes. మటన్ బ్రెయినే తినాలి, మనిషి బ్రెయిన్ ని తినకూడదు. ఓకే సార్. ఏంట్రా, ఉన్న ఒక్క కార్ని వాళ్ళకి ఇచ్చేసానని చూస్తున్నావా? డోంట్ వరీ, నీకోసం పెద్ద కంటైనర్నే తయారు చేస్తున్నా. వెళ్ళి ఆ చికాగో మైక్ని తీసుకురా, వెళ్ళు. ఏంటి నాన్న, ఆకలిస్తుందా? ఇప్పుడు తీసుకొస్తారులే, ఉండు. హలో, ఏంటిది? దోశ. నిన్ను అడిగేది ఆపం. సారీ సార్, మీ కొరకు వేసినది రాయలు అతికిపోయింది, తీయనవ్వలేదు సార్. ఈ బాబుని చూస్తే ఆకలితో ఉన్నట్టు అనిపించింది, అందుకే ఉన్న దోశని తీసుకొచ్చాను సార్. ఏదైనా పిండే కదా. మేము అడిగింది ఒకటి, మీరు ఇచ్చేది ఒకటి. ఏదో ఒకటి దొరికింది చాలు, వెళ్ళండి. తిను నాన్న. ఓకే, థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. జాను పాపకి ఏం కావాలి? పిజ్జా ఉందా? బర్గర్ ఉందా? లేదే. అయితే వేరే ఉంది. ఇడ్లీ ఉంది, బోండా ఉంది, పరాఠా ఉంది, రొట్టి ఉంది, మినపవడ ఉంది. అయ్యో వేలు, ఇక్కడ అన్ని పొద్దునే చేసి పెడతారు. నీకెలా తెలుసు? నా క్లాస్మేట్ సాయి చెప్పింది. సాయికి ఎలా తెలుసు? వాళ్ళ డాడీ చెప్పారట. అది సరే, వాళ్ళ డాడీకి ఎలా తెలుసు? అన్ని ఎక్స్పీరియన్సే. లేదురా, మనకి అలా ఇవ్వరు. ఒక దోశ, ఒక కాఫీ. ఓకే. బాగా ఇరుక్కున్నారు. ఏంట్రా వీళ్ళు ఇలా వస్తున్నారు? ఎవర్రా వీళ్ళు? తెలీదన్నా. తెలీదా? ఒరేయ్, నేనెవరో తెలుసా? ఏరే దయా, ఇప్పుడు నువ్వు ఊటీలో ఎందుకు రూమ్ వేసుకొని కూర్చున్నావు? నార్త్ ఇండియా నుంచి ఫ్లవర్ షోకి వచ్చే మినిస్టర్ని చంపేందుకు. ఆ ప్లాన్ మాకు బాగా తెలుసురా. ఇలా మీరు ప్లాన్ వేసిందంతా మేము చక్కగా షూట్ చేసాంరా. ఈ ఎవిడెన్స్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిందంటే నిన్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు, నిన్ను వెంటనే సెంట్రల్ జైల్లో బంధిస్తారు. అక్కడ కూర్చొని నువ్వు పులిహోర తినాలిరా. జైల్లో ఎలా వేస్తారా? రైమింగ్ చెప్పానబ్బా. రైమింగ్ చెప్తే అప్పుడు కరెక్ట్ గా చెప్పాలి కదా. ఏ, నీకు ఇష్టమైన బరోటా చెప్పలేదని అవును కష్టమా? మరి. అదే 10 మెక్కావుగా మార్నింగే. సరిపోలేదు కదా. దానికి నన్నేం చేయమంటావు? ఇదిగో చూడు, ఇదిగా ఆధారం దొరికింది కదా. అవును. ఉమ్మేలోకి మనం వెళ్ళిపోదాం. అయితే పద. ఏంటి? పద, పద. ఒరేయ్, వాళ్ళని లాక్కొనిరారా. అంజలినా, బటన్ నొక్కు. ఇదిగో, త్వరగా రా. రాని, నొక్కు. త్వరగా లేదు, చేయండి. బాస్. ఇంకా ఏం చేస్తావు? ఆ బటన్ నొక్కి. వాడు సైంటిస్ట్, చూడడానికి జాతకం చెప్పేలా ఉన్నాడు. బొమ్మకారు పెట్టి ఆట పట్టిస్తున్నారా? అవును సార్, అవును సార్, ఇది బొమ్మ కారు. అవునవును. మేము డిటెక్టివ్స్. నిజమే. ఈ రేయ్, కార్తో లోపలికి నేను పదండ్రా. ఆడుకుంటున్నాను సార్. రేయ్, వదలండ్రా, రేయ్. వదలండ్రా బాబు. వదలండ్రా, రేయ్. వదలండ్రా, రేయ్. రేయ్, మిమ్మల్ని. రేయ్, వదలండ్రా బాబు. రేయ్. ప్రభు, ఆ హౌస్ ఓనర్ లేడీ చెప్పినట్టు ఈ ఫుటేజ్ లో ఒక అమ్మాయి వస్తూ వెళ్తోంది కదా. బుర్కా వేసుకుంది కాబట్టి తెలియట్లేదు. మధ్యలో ఫుటేజ్ కట్ అవుతోంది. వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారా? లేదు వేడు, పర్పస్ గా కేబుల్ టీవీలో కనెక్షన్ కట్ చేసినట్టు తెలియడం లేదు.
ఇట్స్ మస్ట్ బి పవర్ ఫెయిల్యూర్. మన ఎన్కౌంటర్ చేసిన నలుగురిని తప్ప ఇంకోడు వచ్చి వెళ్తున్నాడు కదా, వాడు ఫోటోని నువ్వు అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపేయి. వాడు ఎవరో ఏంటో కనుక్కో. ఓకే. తర్వాత ఏ ఏటీఎంలో ఎంత డబ్బులు తీసుకున్నారు, ఆ ఏటీఎంలో అన్ని ఫుటేజెస్ నాకు తెలియాలి. ఓకే ఓకే. వాట్ నాన్సెన్స్? ఏంటి సార్ నాన్ సెన్స్? ఇది ఒక బాల్, దీంతో మేము ఆడుకోకూడదా? ఇవి బాల్స్ కాదురా, బాంబ్స్. బామా? చూసుకో. దేవుడా. ఎస్, అమ్మో. ఇట్స్ నాట్ నార్మల్ బాంబ్స్. వాచ్ ద టీవీ. అర్థమైందా? అర్థం కాలేదు సార్. ఏమైంది ఆ కారు విషయం? అది సార్ మొత్తం ప్లాన్ అంతా పాడు చేశాడు. ఎవరు? అంతా వాడే. నేనేం చేశానంటే రిమోట్ లో బ్యాటరీ ఉంటే ఛార్జ్ దిగిపోతుందని చెప్పి బ్యాటరీ తీసి బ్యాకెట్ లో పెట్టుకున్నా. చూడండి, ఇది చూడండి. చూడండి బాస్, కానీ ఒకటి, ఇది 50 రూపాయలు. మన కంపెనీకి 50 రూపాయలు సేవ్ చేశాను. 50 రూపాయలు సేవ్ చేసావు, కానీ నీ బాస్ సంగతి మాత్రం మర్చిపోయావేంట్రా? వదండి సార్, సార్ నా మాట వినండి బాబోయ్. వాట్ నాన్సెన్స్? ఆల్వేస్ డూయింగ్ లైక్ దిస్. ఎందుకు షార్ప్ గా ఉండలేకపోతున్నారు? షార్ప్ అంతా అటుపక్క పెట్టండి. టెర్రరిస్ట్ దగ్గర దొరికిపోవడం చాలా సాధారణం. అలా దొరికినప్పుడు నేను స్లిమ్ గా ఉండడం వల్ల నేను అటు ఇటు వెళ్లి సందులో దూరి పారిపోతా. అతను లావుగా ఉండడం ఇరుక్కుంటున్నాడు. ఇతను బాగా తిండిపోతూ, అందుకే లావుగా ఉన్నాడు. లేదు సార్, ఇక్కడి నుంచి నేను రైస్ కట్ చేసి చపాతీలే తిని జిమ్ముకు పోయి జిమ్నాస్టిక్స్ చేసి చికెన్ హీరో ధనుష్ లాగా మారిపోతాను. ధనుష్ లాగా ఎందుకు మారరు? మొహాలు చూడు. అమెరికా నాసా పరిశోధన కేంద్రంలో నాకు $40,000 జీతానికి పని దొరికింది. కానీ నేను పుట్టిన ఈ గడ్డకి ఏదైనా సాధించి తీరాలనుకుంటుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ బాల్స్ విషయమైనా సక్సెస్ చేయండి, లేదా మీ ముగ్గురికి ఇంజెక్షన్ చేసి కోతులాగా మార్చి పరిశోధన కేంద్రంలో పెట్టి పరీక్ష చేస్తారు. Get out. All the best. ఇవ్వండి. All the best. ఉంటాం సార్. డేయ్, ఇలా రారా. ఏంటి ఆలోచన? అమెరికా నుంచి రష్యాకి ఎలా బాంబులు వేయాలని ముందు ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ ఆఫీస్ లో వేసే బాంబులు ఆపేయ్. భరించలేకపోతున్నాను. ఆ గుండు పడితే ఒకేసారి చచ్చిపోవచ్చు, కానీ ఈ గుండుతో రోజు చస్తున్నా. వెళ్ళు, ఆ కోతిని తీసుకురా. వెళ్ళు. షూట్ చేయడం అంటే రౌడీల్ని షూట్ చేయడం. ఓ రౌడీల్నా? ఆ. సారీ బాస్. ఏమయ్యా కొంచెం నవ్వండి. ఎవర్రా మీరు? రేయ్, మమ్మల్ని చూస్తుంటే నీకెలా కనిపిస్తోంది? హోటల్ సర్వర్ లాగా కనిపిస్తున్నారు. నో, జేమ్స్ బాండ్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ. అదే జామ్ అవుతుంది కదా, షార్ట్ గా చెప్పండి బాస్. ఏజెంట్. అన్నా, ఏదో సర్కస్ గ్రూప్ వాళ్ళనుకుంటా అన్న. ఇదేంటో తెలుసా? ఒరే, పిల్లలు ఆడుకున్న బాల్రా. అరే కింకాంగ్, కామెడీ. అరే అది బాల్ కాదురా, బాము. అందులో ఆ పచ్చ కలర్ బాము ఉంది, దాన్ని పైకి విసిరామంటే అది పేలి ఓ పెద్ద గొడుగు వచ్చి అది మా నలుగురిని మాత్రం కవర్ చేస్తుంది బాస్. ఈ బాల్ పైకి వేస్తే ఓదంతా పేలిపోయి దాని నుండి వచ్చే స్ప్రే మాత్రమే మీ అందరినీ నాశనం చేసేస్తుంది. ఒరే, కుప్పల నుంచి బాల్ తీసుకొచ్చి నా ముందు కామెడీ చేస్తున్నారా? ఒరే సన్నాసి, వీళ్ళని విసిరేసి ఆ అమ్మాయిని మాత్రం అలాగా తీసుకొచ్చే. బాస్, వీడు మోసం చేయడానికి చూస్తున్నారు. అయ్యో, ఒరే, ఎందుకు ఆగారా? రేయ్, నిన్ను చూసి భయంతో పారిపోతామనుకుంటున్నావా? మరి మిమ్మల్ని మా స్థలంలోకి తీసుకుని వచ్చాంరా. ట్రాప్. ఒరే, మిమ్మల్ని బయటికి తీసుకురావాలని మా బాస్ వేసిన ప్లాను. బాస్, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? విసిరండి బాబుని. టామ్ క్రూజ్, ఏంట్రా పొరపాటుగా ఇంకో దాన్ని ప్రెస్ చేసావు? ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఓరి దుర్మార్గులారా, ఇప్పుడే మీ మీద పడి మీరు నాశనం అయిపోతారు అనుకుంటే మీరు తప్పించుకున్నారు కదరా. రే దొంగ ఎదవలారా, ఆ స్ప్రే గురించి మీకెలా తెలిసిందిరా? వాళ్ళ ముందు నువ్వేగా ప్లాన్ చెప్పావు, అందుకే వాళ్ళు గొడుగేసుకుని ఉసారైపోయారు.
ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? అవునండి, మీకా? బండికండి. కారుకి ప్రాబ్లం అయితే అది మీకు ప్రాబ్లమే, అది మెషినరీ కదండి. అసలే చిరాకులో ఉన్నాను, దయచేసి వెళ్ళిపోండి. సార్, బండి ప్రాబ్లం వల్ల కాస్త టెన్షన్ గా ఉంటారు, అందుకే కాస్త కామెడీ చేశాను. కూల్. నేను చూడొచ్చా? ఏం చూస్తారేంటి? అదే కారులో ఏం ప్రాబ్లం అని చూడొచ్చా? ఏమండి, బండిలో ఏ ప్రాబ్లం నాకే తెలియట్లేదు, మీరేంటి పెద్ద మెకానిక్? ఎందుకని? నాకు కార్ మెకానిజం తెలియకూడదా? తెలియచ్చు, కానీ ఆడవాళ్ళంటే అంత తేలిగా అనుకుంటున్నారా సార్? సైకిల్ తోలడానికి తెలియని కల్పన చావ్లానే రాకెట్ ఎక్కి స్పేస్ కు వెళ్లారు. తెలియకుండా చెప్పాను, మీరే చూసుకోండి. మ్మ్. 1418. ఎలా సార్ బండి పోతుంది? వాస్తు సరిగా లేదే. సారీ. బ్యాటరీ ఉందా? హలో, ఏంటి వెటకారంగా ఉందా? బ్యాటరీ లేకుండా బండి ఎలా వెళ్తుంది? డీజిల్ ఉందా? డీజిల్ లేకుండానే ఇంత దూరం వచ్చింది. బ్యాటరీ ఉంది, డీజిల్ ఉంది, బండి కదలేదు. సో బండిలోనే ఏదో ప్రాబ్లం. నాకన్నా మంచి మెకానిక్ వచ్చి చూడాలి. నేనే టెన్షన్ లో ఉన్నాను, ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా దొరకట్లేదు. రిలాక్స్ రిలాక్స్. నా బండిలో పెట్రోల్ ఉంది, బ్యాటరీ ఉంది, బాగా రైడ్ చేస్తా. రండి, పక్కనున్న బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తా. హలో, పక్క 4 కిలోమీటర్లు ఒక్క మెకానిక్ షాప్ లేదు. నా బండి కాకపోతే వేరే ఏ బండి రాదు. సో మీకున్న ఒకే ఆప్షన్ నా బండి. అది కాదు, నేనొచ్చి ఎలా మీ బండిలో? సార్, కల్పన చావ్లా. అయ్య బాబోయ్, వదిలే తల్లి, పద వెళ్దాం. ఏం సార్ మౌనంగా వస్తున్నారు? ఏదైనా మాట్లాడండి సార్. లేదు, ఎప్పుడు మీరింతేనా లేదా ఇలాగే ఉంటారు ఎప్పుడు? ఎప్పుడు ఇలాగే అని చెప్పలేను, కానీ ఎప్పుడు ఇలాగే ఉంటానని కూడా చెప్పలేను. మ్? సరే, బండి కొంచెం ఆపుతారా? కాస్త అంటే ఎలా? బ్యాక్ వీల్ మాత్రమా? ఆ? ఎలాగన్నది ఆయన చెప్తారు. ఓ, మమ్మల్ని ఏమీ చేయలేరు, తెలుసు కదా. ఎందుకు? అన్ని పేపర్లు మీ దగ్గర ఉన్నాయా? ఆర్సీ బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇలాగా సపరేట్ గా పేపర్స్ లేదు. 3 చెరి ఒకే డాక్యుమెంట్ ఉంది. అర్థం కావట్లేదే. మ్. ఇదే ఆ డాక్యుమెంట్. అందరు పోలీసుని అలా అనుకోవద్దు. ఓకే, కానీ ఏ పోలీస్ ఎలాగాని డాక్యుమెంట్స్ చూపిస్తే కదా తెలుస్తుంది. ఇలా రామా, తొందరగా రా. మ్. 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 ఏంటదే? డాక్యుమెంట్ సార్. ట్రాఫిక్ పోలీసు ఆపేస్తే డాక్యుమెంట్స్ ఇవ్వకుండా డబ్బు లంచంగా చూపిస్తావా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం? సార్, లైసెన్స్, ఆర్సీ బుక్ ఇంట్లో పెట్టి వచ్చేసాను. ఇదే నా డాక్యుమెంట్ సార్. వెళ్ళమ్మా, ఇంటికెళ్ళి డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించి ఆ తర్వాత బండి తీసుకెళ్ళు, లేకపోతే లంచం ఇచ్చామని చెప్పి లోపల వేస్తాను. తాళాలు ఇమ్మా. ప్లీజ్ సార్. ఇవ్వమంటున్నానుగా. వెళ్ళమ్మా. నువ్వు రావయ్యా. ఏమైంది? ఈ పోలీస్ డూప్లికేట్ అని అనుకుంటున్నా. ఎలా చెప్తున్నారు మీరు? అసలు డబ్బులు తీసుకోవటం లేదు. సార్ సార్. ఓకే ఓకే సార్, సార్. ఓకే. ఏం చెప్పి కీ తీసుకున్నారు? నిజం చెప్పానులే. మ్, ఏం నిజం చెప్పారు? నువ్వు ఒక పిచ్చివని చెప్పాను. మ్.
సేమ్ గై. వీడి ఫోటోని అన్ని స్టేషన్కి పంపు. సరే. వీడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకి చెప్పమని చెప్పు. ఓకే. ఓకే. హలో, చెప్పండి. నేను శ్వేత మాట్లాడుతున్నా. చెప్పండి. నేను ఎస్టేట్ వినాయక గుడిలోన్నాను. మీతో కాస్త మాట్లాడాలి. ఓకే. థ్యాంక్స్. ఓకే ఓకే. ఏంటి వేలు, ఎనీథింగ్ సీరియస్? నేను రానా? లేదు, ఏం లేదు, నేనే మాట్లాడుకుంటా. ఏంటి లేదు ఏమంటున్నావు లేదు, వేలు? నేనే వెళ్తానని చెప్తున్నా. నేను వస్తాను వేలు. ఒక పెద్ద ఆఫీసర్ చెప్పినప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? ఓకే సార్, వెళ్ళిరండి సార్. థ్యాంక్స్. ఎందుకు? వచ్చినందుకు. ఇటువైపు నాకు పని ఉంది, అందుకే వచ్చాను. మీతో ఒక సంగతి మాట్లాడాలి. చెప్పండి. చెప్పు శ్వేత. నేను ఎంతసేపుగా వెయిట్ చేస్తున్నాను, మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే, నేను ఇల్లు లాక్ చేసి గుమ్మంలో నుంచుంటా. తొందరగా రండి. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా. ఓకే. చెప్పేది నీకే. నోరు ముయ్యండి దానికి. నోరు పోయిందా? మాటలు ఆడావో నోరు పోయి. చెప్పేది నీకే. మాట్లాడితే చంపేస్తాను. నోరు ముయ్యండి ఫస్ట్. నోరు ముయ్యండి. చెప్తే నీకు వినపడదా? నీకే. జై తీసుకుని రండి. దిగవే, దిగుతారు. అదా అదా చెప్పేది నీకే. వదా. ఎలా ఉన్నారు మిస్సెస్ కదిర్వేల్? సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుందా? ఒకే సెకండ్ తుపాకీ తీల్చి కాల్ చేశానంటే ఆ రోజే వాడి కథ పూర్తయ్యేది. నువ్వు చెప్పినందువల్లే వదిలేశాను. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వేలుని ఆయన భార్యను షూట్ చేసి చంపేశారన్న న్యూస్ 2 రోజులు పేపర్లు వస్తుంది. అవును, సైంటిస్ట్ ఆడికి వెళ్ళారు. సైంటిస్ట్ ఒక ముఖ్యమైన పని మీదుగా బయటికి వెళ్ళారు. ఆయన వెళ్ళని నువ్వెవరు? కొత్తగా అందంగా ఉన్నావు. నీకు ఓకే అంటే మాతో వచ్చాయి. సైంటిస్ట్ ని నేను మేనేజ్ చేస్తా. వస్తావా? రా బంగారం రా. టాబ్లెటా? ఏం టాబ్లెట్? వయగర అయి ఉంటుందో. సరే వేసుకో.
అబ్బో దెయ్యం. సైంటిస్ట్ సార్ మీరెలా? ఏంటి మిస్టర్ డామ్ క్రూజ్, గురువుని మించిన శిష్యుడిగా ఉండడంలో తప్పు లేదు, కానీ గురువునే చంపే శిష్యుడు అయి ఉండకూడదు. నేనే పెద్ద సైంటిస్ట్ని అని వదిలితే రోడ్లో నాటు మందులు అమ్ముకునే స్థాయికి వెళ్ళబోయేలా ఉంది. సారీ సైంటిస్ట్ సార్, చూడ్డానికి మీరు ఇంకోలా ఉన్నారు అంతే. కోతిలా ఉండే నీకు ఫిగర్ కావాలా? నా దగ్గర నీ ఆటలా? నాన్సెన్స్. సార్ వాట్ ఏ గ్రేట్ సార్. ఇదే నా లేటెస్ట్ పరిశోధన, ఓ. ఈ మధ్య తయారు చేశాను. ఓకే గ్రేట్ సార్. అదేంటంటే పురాతన కాలంలో ఆ, రావణుడు జింకలాగా మారి ఆ. సీతని అపహరించాడు కదా, అవును. అదే రూపం నుంచి రూపం మారడం. ఓ. ఇది బాడీ నుంచి బాడీ మారడం. ఓహో. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే, ఇదిగో ఈ టాబ్లెట్ కనుక వేసుకున్నారంటే అందవికారంగా ఉన్న వాళ్ళైనా గానీ అందమైన అమ్మాయిలా మారచ్చు. సార్ అలాగైతే నేను త్రిషలాగా మారిపోగలనా? త్రిషలాగా ఓ. మారలేదు. ఉమ్. త్రిష అమ్మలాగా మారతావా? మ్మ్. మోహం చూడు, మోహం ఆ, మోహం చూడు. నీ సైజుకి నువ్వు షకిలాగా మారచ్చు. చుప్పిడ్. అదే సమయంలో ఈ మాత్ర గనక వేసుకుంటే అందంగా ఉన్న అమ్మాయి అయినా మళ్ళీ అందవికారంగా నీలా మారచ్చు. ఓహో. ఈ టెక్నాలజీని ఉపయోగించి తీవ్రవాదుల్ని ఈజీగా పట్టుకోవచ్చు. అవును సార్, మేము కూడా కొన్నిసార్లు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అందుకని ఈ టాబ్లెట్ ఇచ్చారంటే నేను హీరోలా మారి ఉగ్రవాదుల దగ్గరకు వెళ్లి వాళ్ళని పట్టుకుంటాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు, కానీ మీరు చేయలేకపోతున్నారు. సార్ పోయినసారి చేసిన తప్పులా చేయకుండా బాగా చేసి ఓ, తప్పకుండా సార్. సక్సెస్ కనుక చేశారంటే ఆ. ఆ క్రెడిట్ నాకు దక్కుతుంది. అలాగే. ఓకే, ఓకే సార్. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ వేలు. బాయ్. బాయ్ బాయ్. ఎస్ సార్, వేలు ఎక్కడున్నావు? స్కూల్లో ఉన్నాను సార్. వెంటనే ప్రభాన్ తీసుకొని మన మీటింగ్ పాయింట్కి రండి. ఓకే సార్. 4 ఆఫీసర్స్, 4 వెల్ క్రైమ్ క్రిమినల్స్. ఇది మనకు పెద్ద సవాల్ లాంటిది. కదిర్వేల్ సార్. వాళ్ళెవరో ఏంటో తెలిసిందా? లేదు సార్, మన పోలీస్ రికార్డులో లేని కొత్త తీవ్రవాదులు సార్. వాళ్ళ లీడర్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలో తెలియట్లేదు సార్. మ్మ్. సార్, మ్మ్? ఎన్కౌంటర్ జరిగిన చోట సెట్ చేసి చూస్తే చాలా ఎవిడెన్స్ దొరికాయి సార్. AK-47 గన్స్, పిస్టల్స్, బాంబులు, ఇంకా ATM కార్డులు, పెట్రోల్ బంక్ లో ఫ్యూల్ చేసిన బిల్స్. ఆ పిస్టల్ కు లైసెన్స్ ఉందా? నో సార్, ఇట్స్ ఏ ఇల్లీగల్. ఓహో, ఆ ఫ్యూల్ స్టేషన్ ని బిల్లుతో కనుక్కోవచ్చు కదా? లేదు సార్, అది ఒక బ్లాక్ స్కార్పియో అని మాత్రం తెలిసింది. అయితే ఏంటి, నెంబర్తో కనిపెట్టచ్చు కదా? నంబర్ని పెట్టుకుని ట్రేస్ చేయలేకపోతున్నాను సార్. ఎందుకని? ఆ ఫ్యూల్ స్టేషన్ లో సీసీ కెమెరా ఉంది కదా, దాని ద్వారా చేసుండొచ్చు కదా? సార్, చాలా బాగా క్లియర్ గా మూవ్ అయ్యారు సార్. అంటే సీసీ కెమెరాలు లేని పెట్రోల్ బంకులో ఫ్యూల్ చేశారు సార్. మరైతే ఆ ATM కార్డు? అది శేఖర్ బాబు అన్న పేరు మీద ఉంది సార్. వాడు కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు సార్. చనిపోయిన అతని బంధువులమంటూ ఎవరైనా వచ్చారా? నో సార్. వీ గాట్ ఎవిడెన్స్ బట్ నో యూస్. హై అఫీషియల్స్ నుంచి ఒకటే ఒత్తిడి. కదిర్వేల్ సార్. వాళ్ళు నలుగురేనా లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? అవును సార్, ఖచ్చితంగా టీం ఉంది. ఎలా చెప్పగలవు? ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఒక టీంగానే పనిచేస్తున్నారు సార్. ఒక టీం ఫెయిలియర్ అయితే అక్కడికి ఇంకో టీం వచ్చేస్తుంది సార్. యు మీన్ బ్యాకప్? ఎస్ సార్. ఆర్ యు షూర్? వేర్ ఇస్ ద టీమ్ అవుట్? అబ్సల్యూట్లీ సార్. వాళ్ళు ఏ దాడికైనా పాల్పడక ముందే మనం వెంటనే యాక్షన్ తీసుకొని తీరాలి. ఓకే? ఓకే సార్. ఏవండి, ఏంటండి? మన పెళ్లి బాగా జరిగిందంటే మురుగుడి గుడికి వస్తానని మొప్పుకున్నాను. మంచి విషయమే కదా. మనం అనుకున్నట్టు కదా జరిగింది. నువ్వే వెళ్ళిసొచ్చేయి. మన ఇద్దరు వెళ్ళేటట్టే మొక్కాను. నన్ను మాత్రం వెళ్ళమంటారు? మీరు రండి ప్లీజ్. నాకు బోల్డ్ పనులున్నాయిరా. ప్లీజ్, నా కోసం.
ప్లీజ్. ఓకే 2 minutes. నేను రెడీ అవుతాను. ఓకే వెళ్ళు. ప్లీజ్ ఒక్కటే. వెళ్ళు. ఉండండి. గన్ను తీసుకుంటానే. గుడికి వెళ్ళేటప్పుడు గన్ను కావాలా? పోలీస్ ఆఫీసర్ కాకుండా నా మొగుడుగా రండి. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ది ముందు కాటి నువ్వు. ఆ పౌడర్ అందుకో. బా ఎంత రక్తమో, ఎలా దెబ్బ తగిలి ఉంటుంది. ఏమైంది అదోలా ఉన్నావు? మీరు ఎన్కౌంటర్లో ఎంతో మందిని చంపారు, కానీ ఇప్పుడు ఒక పిట్ట కోసం ఎంత కేర్ తీస్తున్నారు? మనుషులు ఊపిరి కన్నా పిట్ట ప్రాణం అంత గొప్పదా? ఈ నవ్వుకి ఏ అర్థం? డిపార్ట్మెంట్లో యూనిఫామ్ గన్ను ఇచ్చేటప్పుడు ఇంతమందిని చంపాలని లిస్ట్ ఏమి ఇవ్వట్లేదు. ప్రజలందరూ హాయిగా ఉండడానికి ఎవరొడ్డొచ్చినా చూస్తూ చూస్తూ ఊరుకోలేను. రీసెంట్గా ఒక వీధిలో అనుమానం కలిగేటట్టు 4 ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో విచారించడానికి ప్రభు టీముతో వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన మన పోలీసుల్ని 4 చంపేశారు. కొంచెం ఆలోచించు శ్వేత. నేను కాల్చి చంపిన 4కి నాకు ఏం సంబంధం ఉంది? వాళ్ళకి నాకు పగ ఉందా ఏంటి? 4 పోలీసుల్ని కాల్చి చంపేశారు. వాళ్ళని అలాగే వదిలేస్తే ప్రజలకి హాని కలుగుతుంది. వాటిని ఆపే ప్రయత్నంలోనే మేమందరం ఉన్నాం. ఒకడు ప్రత్యేక హోదా కోసం పోరాడితే వాడు ప్రాణాలతో వదిలేయచ్చు, కానీ అలా కాకుండా ప్రజలకి హాని కలిగేటట్టు ఉన్నోళ్ళని నేను, నా పోలీస్ డిపార్ట్మెంటు చూస్తూ ఊరుకోదు. ఎంతైనా కర్తవ్యం కోసం చట్టం వైపు నేను వెళ్ళినా ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలాసార్లు బాధపడ్డాను. ఏమండి, ఏమైంది? గుడికి వెళ్ళొద్దు, మనం ఇంటికి వెళదాం. గుడి దగ్గరికి వచ్చేసాం కదా. ప్లీజ్ ఇంకొక రోజు వెళదాం. ఓకే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను కాస్త రెస్ట్ తీసుకుంటా. అన్నీ సర్దుకుంటాయి. సరే, నేను గన్నేనా తీసుకోవచ్చా? ఒక నిమిషం ఉండండి, నేనే తీసుకొస్తాను. నువ్వు ఓకే కదా? యా, ఓకే. టేక్ కేర్.
చెప్పు ప్రభు. వేలు ఎక్కడున్నావు? నిన్ను చూడ్డానికి వస్తున్నా. ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్న అక్యూస్ట్ గురించి వివరాలు కావాలని అన్ని స్టేషన్లకి ఫోటో పంపించాం కదా. అవును. అతను మచిలీపట్నంలో ఓ చోట ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తాను. లేదు వేలు, నేను ఆ చోటికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకో 5 నిమిషాలు అక్కడికి చేరుకుంటాను. సరే, జాగ్రత్త, వాడిని మిస్ చేయకు. ఓకే? ఓకే వేలు. Cheers. ఇక్కడికి వచ్చేసారా? మాత్రం వెయ్యండి బాస్. చిన్నపిల్లలా ఆడుచుకుంటూ వేయండి, వెయ్యండి బాస్. వెళ్ళండి బాస్. అమ్మో, కింగ్ కాంగ్ లా చూస్తున్నాడే. సూపర్ ఫిగర్ ని పంపించాడు బ్రోకర్. ఏమయ్యా, మీకు 5,000 కాదు 50,000 ఇవ్వచ్చు. దేవుడా, బాస్ వచ్చి ఒక అందమైన అమ్మాయిలా మారిపోయారు. వాడేంటో బురదలో ఉండే పందిలా బెడ్ మీద పడుకొని పొరులుతూ ఉన్నాడు. ఏం జరగబోద్దో ఏంటో. ఏవయ్యా ఏజెంటు, ఇప్పుడు ఈ బిజినెస్ కి యూనిఫామ్ కూడా ఇవ్వడం మొదలు పెట్టారా? అయ్యో, అయ్యయ్యో, డైనోసార్ బెడ్ బెంచ్ లేచింది. ఎంత అందంగా ఉన్నావు. బుక్కలు ఆపిల్ లాగా ఉన్నాయి, కళ్ళు త్రాచలాగా ఉన్నాయి, ముక్కు చిలక్క ముక్కు. మాడిపోయిన బరోటాలా ఉంది వాడి ముఖం. కామో, వాడి తలకి గబగబా నెక్కిన వెంటనే కళ్ళు కనిపించట్లేదురా ఆఫ్రికా చింపాంజీ. పెదాలు ఎర్రగా ఉంది, ఇంకా చెప్పాలంటే చెర్రీ లాగా ఉన్నాయి. బుర్ర బట్ట బుర్ర, మనవుల్ని ఎత్తుకునే వయసులో నీకెందుకురా ఇలాంటి ఆశలు? ఒరే బియ్యం మూట, సైలెంట్ గా పడుకున్నా సుఖంగా ఉందా ఏంటి? ఇలాగే వెళ్ళిందనుకో, వీళ్ళందరూ ఒకటి చేరి నిన్ను రేప్ చేసి చంపేసి ఇక్కడే పాతేస్తారు. ముందు టాబ్లెట్ వేసి మీరు మొగాడిగా మారండి బాస్. అమ్మాడి, నీ అబ్బా మందు కొట్టాను కదా, అందుకే నువ్వు ఇలా అనిపిస్తున్నావు. ఒరే కోతే, నేను మనిషినేరా. మొగాడా? అవునరా, నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చిన డిటెక్టివ్ రా. నా మూడంతా పాడైపోయింది. చచ్చునోడా, నువ్వు మొగడైనా పర్వాలేదులే, నాకు ఇప్పుడే కావాలి. బాస్ బాస్ బాస్, ఫ్రెండ్ ఫీల్ అయ్యారంట, ఉండి ఎంజాయ్ చేశారండి బాస్. ఓకే, వచ్చేయండి బాస్. అన్ని చోట్ల నన్ను ఇరికించి వెళ్ళిపోతావేట్రా? నా మాట వినరా, నన్ను కాపాడరా. శేఖర్ బాబు, నీ పేరే కదా? సార్, నా పేరు పీటర్, జాన్ పీటర్. మరైతే శేఖర్ బాబు ఎవర్రా? ఈ ఏటీఎం కార్డు ఎవరిది? సార్, ఇది ఆ రోజు సార్ కాల్ చేసి చంపారు కదా నలుగురిని, అందులో ఒకడు సార్. అవును సార్, వాళ్ళని ఎందుకు కాల్చారు? నో రిప్లై సార్. వాళ్ళకు అన్ని పనులు లేనే, మంచి కమిషన్ ఇస్తారు సార్. ఏ పనులు రా చేయమన్నారు? దానికి ఎందుకు కొడుతున్నారు? చంపేస్తాను, చెప్పరా సార్. ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బు తీసుకురమ్మంటారు, బండి అతుగడుగుతారు, వేరే వాళ్ళకి కావాల్సినదంతా నేనే కొనిస్తాను సార్. ఎరా, ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని చెప్తారని చెప్తున్నావు. ఆ ఏటీఎం కార్డుని అక్కడే కదరా తీసాం. సార్, అవసరమైన డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏటీఎం కార్డుని తీసుకుంటారు సార్. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తావేంట్రా?
చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయని వాడివి ఎందుకురా నన్ను చూసి పరిగెత్తావు? సార్ మిమ్మల్ని చూసి పరిగెత్తలేదు సార్. మీరు పోలీసు మనిషి అని నాకెలా తెలుసు? మీరు లోనే వచ్చినప్పుడు మీ వెనక లావుగా ఒకడు వచ్చాడా? అవును. వాడిని చూసే పరిగెత్తాను సార్. సార్ వాడి చేతిలో ఇరుకుంటే నా ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాడు సార్. అందుకే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. వాడే నాకు కారు కొనడానికి ఫైనాన్స్ ఇచ్చేవాడు. ఒక 50,000 బ్యాలెన్స్. దాన్ని అడగడానికి వచ్చాడని పరిగెత్తాను సార్. మీరు నా వెనక పట్టారు. మీరు గన్ను చూపించారు కదా, ఆ తర్వాతే ఆగాను. అప్పుడే తెలిసింది మీరు పెద్ద పోలీస్ మనిషిని. ఏంట్రా ఎగతాలా? ఎందుకు సార్? ఆ నలుగురు చనిపోయిన తర్వాత ఆ టీంలో నీకెవరైనా ఫోన్ చేశారా? అవును సార్. ఇద్దరు అప్పుడప్పుడు వచ్చి మీట్ అవుతారు, కారు అడుగుతారు, పంపుతాను. ఏరా నలుగురిని కాల్చి చంపం తర్వాత వాళ్ళ మనుషులు వస్తే నీకు డౌట్ రాలేదా? సార్ నేనేంటి పిచ్చోళ్ళనా? అడిగాను సార్. మీరే టెర్రరిస్ట్ అని అనుకుని అమాయకుల్ని కాల్చి ఏదో కొత్త టెర్రరిస్ట్ అని చెప్పి అబద్ధం చెప్పారట. సార్ దీని మూలంగా మీ మీద హ్యూమన్ రైట్స్ లా కేసు పెట్టబోతున్నారట, తెలుసా? దాని గురించి మేం చూసుకుంటాం. అవును, బండి తీసుకుని ఎక్కడికి వెళ్తారా? కొండపల్లి వెళ్తున్నామని చెప్పారు సార్. అక్కడ చోటు కొనపోతున్నారట. తర్వాత ఎప్పుడు కారు అడిగారు? ఐ థింక్ టుమారో మార్నింగ్ అనుకుంటున్నాను సార్. ఏంటి సరిగా ఇంగ్లీష్ మాట్లాడు ప్రభు. వీళ్ళకి అర్థం కాలేదా? త్వరగా, త్వరగా. త్వరగా, త్వరగా. ఏయ్, త్వరగా, త్వరగా. ఇంకా. వెళ్ళరా. ఇంకా స్పీడ్ గా వెళ్ళు. దగ్గరికి వచ్చారా? పోనీ, పోనీ. పరిగెత్తు, పరిగెత్తు. పరిగెత్తు. అయ్యయ్యో. నా మొగుడు పోయాడే. ఇక నేను ఎలాగ బతుకు ఉండేది? అరే, ఆగమంటున్నావా? అయ్యో. కాస్త అన్యాయంగా ఆగమ్మా చంపేశారే. ఏం జరగదు చెప్పు. ఆ ఏం బిడ్డని చేయలేము. నేను ఇంకా సావు ఎలా ఏడవకు. పెంచగలను? అయ్యో. నేను ఇంకా ఎలా ఉండేది? ఊరుకో తల్లి, ఏడవకు. వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళకూడదా? అరే చెప్పేది విను తల్లి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అరే ఉండు, ఏం చేస్తున్నావు? చాలా బద్దలు కొట్టుకుంది. ఏంటయ్యా ఇలా చూస్తా ఉన్నారు? అంబులెన్స్ ని పిలవండి. పాపం ఈ అమ్మాయి కూడా చచ్చిపోతే ఆ బిడ్డకి ఎవరున్నారు? ఈ అమ్మాయి అయ్యో ఎలా పెంచుతుంది పాపం. ఆడపిల్ల వేరే ఇలాగైపోయింది. దేవుడా, పోలీసులు మనుషుల్ని కాపాడుతానంటే అయ్యో పాపం, వాళ్ళే ఇలా చంపితే ఎలాగా? ఏం చేస్తుంది పాపం? చూడండి సరి ఎంత పని చేసిందో. అన్యాయంగా పసిపిల్లని వదిలిపెట్టేసి పోయింది. తల్లిదండ్రులు లేని పిల్ల ఏం చేస్తుందో ఏంటో. అయ్యో దేవుడా, ఈ పిల్లని వేరే పెంచాలి. తల్లి కోసం ఎట్టా ఎడుతుందో ఆ పిల్ల. చూడండి అయ్యా, ఆ మూతి ఎలా ఉందో పాపం. ఇలాంటి ఒక మంచి వ్యక్తే నీ హస్బెండ్. సో నువ్వు లక్కీనే. సారీ మంజు, జాను నీ స్కూల్లో దింపడానికి వచ్చాను. 5 minutes వచ్చేస్తాను. నా ఫ్రెండ్ మంజు ఇంటికి వస్తానని చెప్పింది. ఆ విషయమే మర్చిపోయాను. మరి నేను బయలుదేరుతాను. నువ్వు అంకుల్తో మాట్లాడరా? ఓకే ఓకే. శ్వేత, చిన్నానా
ఎందుకు అదోలా ఉన్నావు? ఉదయం వేలుని చంపటానికి బయటికి తీసుకెళ్ళాను. అప్పుడు జాను దీపకి పుట్టిన బిడ్డ అని కదా అనుకున్నా, అవును. కానీ అది నిజం కాదు. చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అతను మంచి పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి అని కూడా తెలుస్తోంది. అయితే నా నాన్న చిన్నప్పటి నుంచి మీ నాన్న నేను స్నేహితులం. చెడ్డ పని చేసేవాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు కాదమ్మా, చెడ్డవాడితో కలిసి ఉండడం కూడా చెడ్డదే. నేనంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఒక తండ్రిగా మీ అమ్మకు నీకు ఏం చేశాడు తను? మీ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా కనీసం రాకుండా తీవ్రవాదులంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది వదులు. నిన్ను ఎన్నిసార్లు వచ్చి చూస్తుంటాడు తను? ఒక 5-6 సార్లు ఫోన్లో మాట్లాడుంటాడా? అంతేకాదు, మీ నాన్నని చంపిన వాళ్ళని ఎదుర్కోలేని వాళ్ళు నిన్ను ఉపయోగించుకొని తన్ని చంపాలని చూస్తున్నారు. ప్రభుత్వం తరపున పనిచేసే వాళ్లకు ఉగ్రవాదులకు మధ్య ఉన్న తేడా ఇదేనమ్మా. విప్లవకారులు నేరుగా పోట్లాడతారు, ఉగ్రవాదులు ప్రజల్ని బలిపశువులను చేస్తారు. నా నాన్నని చంపిన వాడిని పగ తీర్చుకోవాలని అనుకునేది తప్ప. ఏంటి మీ నాన్నలో గొప్పతనం? మీ నాన్న ఏమైనా దేశం కోసం పోరాడా? ఈ ప్రజలు బాగుండాలని ఏమైనా పోరాడా? ఉగ్రవాదులతో కలిసి తను కూడా ప్రజల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అప్పుడు నువ్వు నన్ను ఏం చెప్పి సాయం కోరావు? మా నాన్నని చంపిన వాడిని చంపాలి. ఆ పోలీసు వాడు మధ్యలో ఇక్కడ కాఫీ తాగడానికి వస్తున్నాడు. అందువల్ల నేను ఇక్కడే ఉండి ఆయనతో కలిసి పెళ్లి చేసుకుని సమయం చూసి ఆయన చంపాలి. అదేగా చెప్పాను. అతన్ని చంపి నువ్వు జైలుకు వెళ్ళిపోతావు. ఇక తనేమో మన వాళ్ళని చంపారన్న కోపంతో పగ తీర్చుకుంటారు. ఆ తర్వాత నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా? ప్రజల్ని ఇబ్బంది పెట్టిన మీ నాన్న చనిపోయినా నువ్వు పగ కోసం పోరాడుతున్నావే, ఆ ప్రజల కోసం పోరాడిన పోలీస్ ఆఫీసర్ని కూడా చంపారు కదా, అతని కుటుంబం గురించి ఆలోచించావా? పోలీస్ ఆఫీసర్ కదిర్వేల్ చాలా మంచివాడని తెలిసే నేనిక్కడ ఆదరించాను. నీ పగని ప్రతీకారాన్ని మార్చుకుంటావని నేను నమ్మానమ్మా. ఇప్పటికీ నమ్ముతున్నాను. శ్వేత, నువ్వు తల్లి తండ్రి లేని అమ్మాయివి. ఇది నీకు దొరికిన మంచి జీవితం, దాన్ని పాడు చేసుకోకు. ఏంటిది? ఎవరు కనిపించట్లేదు? ఎవరు కనిపించట్లేదా? ఆడవాళ్ళ టెర్రరిస్ట్ హెడ్ గుంటూరు గోకిల ఇక్కడే ఉందంట. హే హే గట్టిగా అరుస్తుందా అండి? ఇక్కడే ఎక్కడైనా ఉంటుంది, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. రండి బాస్, వెళ్దాం. కోకిల మేడం. బాస్, ఎందుకు బాస్ అలా పిలుస్తున్నారు? ఫస్ట్ డోర్ లాక్ చేయండి బాస్. ఇది చెయ్యా లేదంటే గిటారా? ఫస్ట్ ఫుడ్, తర్వాతే బెడ్. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకు వేరే చెయ్యుంది. అలాగా, వెళ్ళు. చూడ్డానికి కొత్త సినిమాలో హీరోయిన్ లాగానే ఉంది. అయ్యయ్యో, నేనేంటి హీరోయిన్ లాగా ఉన్నానా? మీరు నన్ను మోడల్ అని చెప్పుండొచ్చు కదా. నో, ఐ యామ్ యూత్. అవునవును, మీరు కూడా చూడటానికి చిన్న ఎన్టీఆర్ లా ఉన్నారు. ఓకే అందులో ఏముంది? లెగ్. పోయిన వారం ఏమో మీలాగే ఒక మనిషి ఇక్కడికి వచ్చాడు. ఆయన తల అంతా తిన్నాను, మీ కొరకు లెగ్ పెట్టాను, తినండి. మీరు చూడటానికి పెద్ద సైజుగా ఉన్నారు. 3 నెలలు వస్తారనుకుంటా. ఫ్రిడ్జ్ లో పెట్టి 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 తినొచ్చు. మీరు తినండి, తొందరగా కానివ్వండి, ఆరిపోతుంది. మీ కొరకు స్పెషల్ గా ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చా. ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. మీరు చూడండి, దీనిలో చూడండి, హార్ట్ ఉంది. హార్ట్ హార్ట్ ని ఫ్రెష్ గా చూసారా? చూడండి, ఇది అలాగే ఫ్రెష్ గా తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. తినండి. చూడండి ఎలా ఉందో చూడండి. డేయ్, తినరా.
చెప్తున్నానుగా, తినరా. ఏయ్, చెప్తున్నానుగా. ఏయ్. డాక్టర్ సార్, బండలా ఉండే మా బాసు చచ్చిపోయిన కోడ్లాయలుగా అయిపోయారు సార్. ఇతనికి ఏమైంది సార్? అవును డాక్టర్ గారు, మా బాస ఇలా ఉండి నేను ఎప్పుడూ చూడలేదు సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎలాగైనా మా బాసుని బాగు చేయండి. ఖచ్చితంగా మేడం. ఏమైంది దేన్నో డాక్టర్? చూసి భయపడ్డారు. ఆ. ఇతను రెస్ట్ తీసుకుంటే అన్ని సర్దుకుంటాయి. ఓకే డాక్టర్. నర్స్, ఆ. జాగ్రత్తగా ఓకే చూసుకోండి. డాక్టర్. సిస్టర్ డాక్టర్ చెప్పే విధానం చూస్తే నాకు చాలా డౌట్ గా ఉంది. నిజంగానే మా బాస్ 1 వీక్ లో రెడీ అయిపోతారా? మీ మనసు కష్టపడుతుందనే డాక్టర్ అలా చెప్పి వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన పూర్తిగా నయం అవ్వాలంటే 1 వారం, 1 నెల, ఏడాది కూడా కావచ్చు. కొన్ని కేసుల్లో అస్సలు నయం అవ్వకపోవచ్చు. మీ బాస్ ని కాపాడటం ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది. ఏయ్, ఆ. నర్సు చెప్పింది విన్నారా? ఆ. ఈ పంచర్ అయిన పల్సర్ బండి సెల్ఫ్ అస్సలు స్టార్ట్ అవ్వదు. ఇక పైన జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెంట్ కి నేనేరా ఎండి ఏ? ఏంజలినా. నేను రెడీగా ఉన్నాను బాస్. రియల్లీ? మనం బెజవాడలో సెపరేట్ ఆఫీస్ వేసుకొని మన ఇద్దరు మాత్రం ఉందాం, ఓకేనా? రారా బంగారం. ఏంజలినా, సరే బాస్. రారా బోండా. వద్దు, వెళ్ళకు. ఎలాగ తీసుకెళ్ళాడు, దాని గురించి కలలు వద్దు. ఆ, చూడడానికి అంత పొందగా సూపర్ గా ఉంది. ఎలాగైనా కరెక్ట్ చేయాలి. హలో, ఎస్, నేను ఇక్కడ ఒక కొత్త డిటెక్టివ్ ఆఫీస్ పెట్టబోతున్నాను. ఓకే. అందులో పని చేయడానికి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ ఇంజెక్షన్ ఒకటి చేశాననుకోండి, ఈయన పక్కనే ఇంకో బెడ్ లో అడ్మిట్ అవుతారు. ఆహా. వేనా? ఆగే. ఏయ్, జాను, ఇవ్వు. చెప్పండి నా. శ్వేత, నువ్వు జానుని స్కూల్ నుంచి పికప్ చేసుకో. పికప్ చేస్తాను. మేమిద్దరం స్కూల్ నుంచి బయలుదేరిపోతాం. సరే, మీరు వెంటనే బయలుదేరి హెచ్ఎఫ్ హాస్పిటల్కి రండి. హాస్పిటల్ కా? ఎందుకు? కంగారు పడకుండా తొందరగా ఇక్కడికి రండి. నేను వేలు ఇక్కడే ఉన్నాను. సరేనయ్య, నేను వస్తాను. సార్, సార్, రిలాక్స్ రిలాక్స్, కంగారు పడకండి. వాళ్ళని ప్రాణాలతోనే పట్టుకోవడానికి ట్రై చేసాం, కానీ మా వల్ల అలా కుదరలేకుండా పోయింది సార్. ఇట్స్ ఓకే వేలు, దానివల్ల సమస్య ఏం లేదు. సరే గాని నీకు దెబ్బ బాగా తగిలిందా? లేదు సార్, చిన్న గాయమే, 2 రోజుల్లో తగ్గిపోతుంది. వెరీ గుడ్ వేలు. నీ ప్రాణాల్ని పణంగా పెట్టి ఉగ్రవాదుల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రత్యేకంగా సీఎం గారు కూడా ఆయన అభినందనలు తెలియజేయమన్నారు. ఓ, థ్యాంక్ యూ సార్. ఇక నుంచి ఆ ఉగ్రవాదుల వల్ల పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉండదు సార్. ఓకే వేలు, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ప్రభు, చెప్పండి సార్. బీ కేర్ఫుల్. ఓకే, ఇట్స్ మై డ్యూటీ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. జాను బుజ్జి, వేలు అంకుల్, వెళ్ళు. ఓకే, ఓకే.
ఏమైంది వేలు? హే జాను పాపా, ఏం లేదురా, కింద పడిపోయాను. బైక్ లో వెళ్తాను కదా కింద పెడతాను, నువ్వు జీప్ లోని కదా వెళ్ళావు. ఏయ్, అదా సరే, అది ఒక పెద్ద కథ, నేను ఇంటికి వచ్చి చెప్తాను నీకు. సరే, ఓకే. ఓకే వెళ్ళు, జాను ఇంట్లో వదిలేసి నీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. ఓకే వెళ్దామా? అంకుల్కి బాయ్ చెప్పు. బాయ్. బాయ్. ఆంటీకి బాయ్. బాయ్. ఓకే వెళ్ళు, సీ యూ. హే ఏమైంది? ఇది చిన్న గాయమే, అంతే. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఎలా జరిగింది? మన దేశంలో ఉన్న తీవ్రవాదులు బయట దేశంలో ఉన్న ఏ తీవ్రవాదులతో కనెక్షన్ పెట్టుకున్నారని తెలుసుకోవడానికి మన ప్రభుత్వం సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ తయారు చేయడానికి 3 రిటైర్డ్ జడ్జుల్ని అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళిచ్చే స్టేట్మెంట్ పట్టే మన దేశంలో ఉన్న తీవ్రవాదుల్ని అంతం చేయగలం. కానీ ఈ పని జరగకూడదని ఆ 3 జడ్జుల్ని చంపి మన ప్రభుత్వానికి భంగం కలిగించాలని వాళ్ళు ప్లాన్ చేశారు. వాళ్ళని కాపాడడానికి వెళ్ళిన చోట్లోనే జరిగింది గాయం. తీవ్రవాదుల్ని కాల్చి చంపేశాం. ఇక ఏ ప్రాబ్లం లేదు. ఏమండి, వాళ్ళ వల్ల మీకేదైనా? నాకేం జరగదు. ఎందుకు కట్ చేస్తున్నావు? మాట్లాడు. ఫ్రెండేనండి, తర్వాత మాట్లాడతాను. ఏదైనా పర్సనల్ గా మాట్లాడంటే బయటకెళ్ళి మాట్లాడు. ఓకే. హలో. ఏంటి నజ్రియా బేగం, బాగున్నావా? నీ మొగుడు అదే పోలీస్ ఆఫీసర్ కదిరివేల్ ఎలా ఉన్నాడు? బతుకుతాడా? జాలి అనేది లేని మనుషుల్ని చంపే నువ్వే బ్రతికి ఉండేటప్పుడు జనాల్ని సేవ చేసే నా మొగుడికి ఏమీ జరగదు. జరగటానికి వదలను. వాడి మీద ఇంత ప్రేమ? నువ్వు వాడిని చంపడానికి వెళ్ళిన దానివి, గుర్తుందిగా? నా నాన్న చనిపోయిన దుఃఖంలో ఏంటని తెలియకుండా నిజాయితీ లేని ఒక నిర్ణయం. అవును, ఇప్పుడే సరి అయిన వాళ్ళు ఎవరు, దోషులు ఎవరని అర్థం చేసుకున్నాను. అయితే మీరందరూ చెడ్డవాళ్ళే. మేము చెడ్డవాళ్ళం. అవును. అయితే మీ నాన్న ఏంటి మౌనంగా ఉన్నావు? సమాధానం చెప్పు. తెలుసో తెలియకుండానో మీతో నా నాన్న చేరింది తప్పే. మీ నాన్నను చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నది ఒకప్పుడు నాకు ఏది మంచిది ఏది చెడు అని తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నావా? అవును, ఆయన మా నాన్నని కావాలని చంపలేదు. చెట్టు వాళ్ళని నాశనం చేసేటప్పుడు ఆయన అక్కడ ఉన్న వల్ల నా నాన్న కూడా చనిపోయారు. అయితే నువ్వు వాడిని చంపవు. ఆయన ఎందుకు చంపాలరా? జనాలకి దోషం చేసే వాళ్ళని మిమ్మల్ని చంపాలి. ఏయ్, నేను తలుచుకుంటే నీ మొగుడిని ఇప్పుడే చంపేయగలను. నా మొగుడే కాదురా, ఆయన పక్కనున్న నన్ను కూడా నువ్వు ఏమీ చెయ్యలేవు. అర్థమైందా? చెప్పేది నీకే. ఎక్కే కారు కార్తీక్ 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 కార్తీక్. చెప్పు శ్వేత. శ్వేత ఏం చెప్పదు, నేను చెప్తాను. ఎవర్రా నువ్వు? బయోడేటా తెలుసుకుని పని ఏమైనా ఇప్పిస్తావా ఏంటి? నీ పెళ్ళాం కావాలంటే నేను చెప్పిన చోటికి నువ్వు ఒక్కడివే రావాలి. వస్తాను.
ఏంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్? నీ పెళ్ళాన్ని వెతుక్కున్నావా? కనిపెట్టేశావా? దొరికుండదే. నేను చెప్పిన చోటికి రా, కనిపెడదాం కనిపెడదాం.
నన్ను క్షమించండి. క్షమించేశాను. ఎందుకని అడగరా? ఎందుకు? నా నాన్నని చంపిన వాణ్ణి నా చేతితో చంపాలి. నీ కోపం కరెక్టే. అవును, ఎందుకు నన్ను చంపలేదు? ఏంటి మీ నాన్నలో గొప్పతనం? మీ నాన్న ఏమైనా దేశం కోసం పోరాడా? ఈ ప్రజలు బాగుండాలని ఏమైనా పోరాడా? ఉగ్రవాదులతో కలిసి తను కూడా ప్రజల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. తర్వాతే మీ గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామని? ఐ